ఇది ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇంకా నందీశ్వరుని వైభవం చెప్పినప్పుడు చూద్దాం. అయితే శ్వేతకేతు కాలపాసం నుండి విముక్తుడయ్యాడు. అంటే శ్వేతకేతు అనేటువంటి ఒక రాక్షసుడు కాలపాసం నుండి కూడా ఎవరిని సేవించి, విశ్వనాథుని సేవించి అయ్యాడు. అలాగే పిండిని నీళ్ళను చూసి, అంటే పిండి యొక్క నీళ్లు కల్పించేది ఎవరు? ఉపమన్యుని యొక్క తల్లి. నాయన మనకి పాలు లేవు కాబట్టి ఈ యొక్క గోధుమ పిండితోనే నీళ్లు కలిపి ఇవే పాలనిచ్చేది. ఆ ఉపమన్యుడికి తెలిసిపోతుంది, స్నేహితులు ఎగతాళి చేస్తారు, మీ అమ్మ నిన్ను మోసం చేస్తుంది, అవి పిండి నీళ్ళు, అవి పాలు కాదు అని చెప్తాడనమాట. అలా చెప్పినప్పుడు ఆ ఉపమన్యుడు ఈశ్వరుడి కోసం ధ్యానం చేస్తాడు, ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. ఈశ్వరుడు ఆయన కోసమే క్షీరసాగర మదనాన్ని సృష్టించి దానికి అధిపతిని చేస్తాడు. మనకి ఇలా ఎన్నో తెలుసు. మనకి మార్కండేయుడు మన కాశీ దగ్గరలోనే ఉంటుంది. మార్కండేయుడు కూడా చూడండి, 16 ఏళ్ల వయసులో నేను చనిపోతానని తెలిసి విశ్వనాథుడిని పట్టుకుంటాడు. యమధర్మరాజు వచ్చేస్తాడు, నా పాశం ఇస్తానని. యమధర్మరాజుని సైతం ఈశ్వరుడు తన ఎడమ కాలుతో చంపబడతాడు ఒక 16 ఏళ్ల బాలుడి కోసం. ఆ బాలుడికి అప్పుడు ఏ చరిత్ర లేదు.